సింధు రాజు ఉన్నాడే వాడు సైంధవుడు. ఆ సైంధవుణ్ణి చంపేటప్పుడు కూడా అప్పుడు ఆ అతి క్లిష్టమైనటువంటి ఆ మానసిక పరిస్థితిలో కూడా ఈ సాయంకాలం చేసేటువంటి కార్యక్రమాలన్నీ చేశారు అని భారతంలో ప్రత్యేకించి చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రార్చన మొదలైనటువంటివి తనకు క్షేమము, సమాజమునకు క్షేమము. సమాజం దానివల్ల ప్రయోజనం పొందుతుంది. ప్రతి ఇంట్లోనూ ఈ అగ్నికార్యం చేస్తే దాని నుండి వచ్చినటువంటి ఆ ధూమము ఆ పరిసరాల్లో ఉండేటువంటి వాయువునంతటినీ కూడా కస్మెల స్థితి నుంచి, పొల్యూషన్ అంటామే, దాని నుంచి రక్షిస్తుంది. ఇది చాలా హేతుబద్ధమైనటువంటి అంశం. కానీ చాలామంది దాన్ని నమ్మలేకపోతున్నారు, దాన్ని తిరస్కరిస్తున్నారు, దాన్ని ఒక అనాచారంగా, పనికిమాలిన ఆచారంగా, నెయ్యి మొదలైన పదార్థాన్ని వేస్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటలు అంటున్నారు. అది హేతువాదానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు.